మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిట్ అధికారులు అడుగు దూరంలో ఉన్నారంటూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది అన్నది ప్రధాన ప్రశ్న. గతేడాది సెప్టెంబర్లో సిట్ అధికారులు లిక్కర్ కేసు విచారణ మొదలుపెట్టారు. విచారణ పేరుతో పలువురిని అరెస్ట్ కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వంటి నాయకులు కూడా విచారించడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న వాదన ఏంటంటే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అని, గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మరే ఇతర కారణము లేదంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు సిట్ అధికారులు కూడా కేవలం వాంగ్మూలాలు తప్ప ఆధారాలు సేకరించినట్టయితే ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు కావచ్చు, విచారణ కావచ్చు, కేవలం వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే జరుగుతుందనే చెప్పాలి. సామాన్యంగా అయితే ఆధారాలు సేకరించిన తర్వాత ఆ ఆధారాలను బట్టి విచారణ ముందుకెళ్తూ ఉంటుంది. కానీ ఈ కేసులో మాత్రం పూర్తి భిన్నంగా నడుస్తుందనే చెప్పాలి. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని, బాలాజీ గోవిందప్పని విచారణ పేరుతో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇటువంటి సమయంలో బెయిల్ ఇస్తే అధికారుల చేతులు కట్టేసినట్టే అవుతుందని సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది. అయితే ఇప్పుడు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో వీరి అరెస్టు దాదాపు ఖాయమైనట్టే. ఇప్పటికే సిట్ అధికారులు ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ ని 2 రోజుల పాటు విచారించారు. మరి ఇప్పుడు అరెస్ట్ చేసి కొత్తగా విచారించేది ఏముంటుందో మరి. దీంతో ఇక నెక్స్ట్ ఫేజ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్టే అంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం ఇది కేవలం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య మాత్రమే అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. సో మొత్తానికి సిట్ అధికారులు అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందా లేదా అన్నది.